ఆఖరి మాటలు బెంగళూరులో ఉన్నప్పుడు 2 డేస్లో వస్తున్నా అని చెప్పాడు. 2 డేస్లో వస్తున్నా అని చెప్పాడు. ధైర్యం ఇచ్చాము. ధైర్యంతోనే సరే వస్తున్నాను అని చెప్పాడు. అన్న వచ్చానే కలుస్తా అని చెప్పాడు. ఆయనకు ఇక్కడ వచ్చినా కూడా 5-6 సార్లు నేను కాల్ చేసినా ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. అన్న ఒకరు కలుస్తానన్న లోపల నాకు మార్నింగ్ మధ్యాహ్నం నాకు కాల్ వచ్చేసింది. అన్న ఇట్లా చందన్న లేడు అని అనగానే మా అబ్బా టీవీలలో చూస్తాగానే మాకు అర్థమైపోయింది ఆయన ఇప్పుడు లోతుగా ఆ అమ్మాయిని ఏ విధంగా ఇష్టపడ్డాడో ఆ అమ్మాయిని ఆ ప్రేమని మళ్ళీ మీది పిలిపించేసుకుండు మా చందన్నని. అవును అదే మొత్తం విషయం ఎలా అయింది, యాక్సిడెంట్ ఎలా అయింది, నేను పండుకున్నానా లేకపోతే నేనే డ్రైవింగ్ చేసుకుంటా నీకు తెలుసు కదా అన్న. మేము ఎక్కడెక్కడైనా ఫంక్షన్స్ ఎక్కడైనా బయట ఎక్కడ పార్టీలకు పోయినా కూడా మ్యాక్సిమం ఆయన డ్రింక్ చేసినా ఆయననే డ్రైవింగ్ చేస్తాడు. అస్సలకి తెలియదు మాకు. నేను ఇంత క్లోజ్ ఉన్నా కూడా ఈ వదినతోని నేను 2-3 ఫంక్షన్కి వచ్చాము. ఈ వదినతోనే ఉంటున్నాను మాకు తెలుసు. మరి వీరితో చాలా ప్రేమతో ఉండే, చాలా హ్యాపీ బర్త్డేలు అయితే చాలా గ్రాండ్గా చేసిండు, చాలా ఉండే. ఆయన రాతలో ఈమె కూడా ఉన్నదేమో ఈ విధంగా అయింది. సరే ఇక్కడ కూడా మెయింటైన్ చేసి అక్కడ కూడా మెయింటైన్ చేస్తారు అనుకొని తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది అనుకున్నారు. అని ఈ విధంగా అవుతుంది అట్లా యాక్సిడెంట్ అవుతుంది అని మనతో అనుకోలేదు. ఇండస్ట్రీలో మేము ఆయన ఉన్న హైట్కు గెటప్కి కొత్త విలను ఇప్పుడు మనం బాలీవుడ్ నుంచి ఆ నుంచి తెచ్చుకుంటారు, తమిళ్లో అక్కడ బొంబాయి నుంచి తెచ్చుకుంటారు. మంచి టాలెంట్ 3 పేజీలు సింగిల్ టేకింగ్లో ఒక్కపారు చూసి చెప్పగల కెపాసిటీ ఆయనకు ఉన్నది. అని ఈ విధంగా అయితేనైతే మేము అనుకోలేము. లోతుగా ఉన్న ప్రేమనే ఈ మనిషిని కూడా తీసుకొని వెళ్ళింది. లోతుగా వెళ్ళిపోయాడు ఆయన. ఎవరినైనా సరే ఎవరైనా మాలాంటి ఫ్రెండ్స్ని కూడా ప్రాణం ఇస్తాడు. ప్రేమ దానికి ఫ్రెండ్గా లేకపోతే ఆయన ఇచ్చేస్తాడు. ఆయనతో నచ్చిందంటే ఆయన ఏ విధంగానైనా ఫోన్ అయినా పిలిపించుకొని ఎంత ఉన్నారు. ఆ అమ్మాయితో కూడా ఆ విధంగా ఉండి ఈ విధంగా తీసుకుపోయింది. చందన కోసం అన్న ఈ చందన ఈ క్యారెక్టర్ నీకు బాగుంటుంది, ఈ గెటప్ బాగుంటుంది అంటే నాకు రీసెంట్లోనే ఒక 10 ఫొటోస్ పంపించింది నాకు. 10 ఫొటోస్ ఒక్కొక్క గెటప్ ఫొటోస్ ఉన్నది. ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి తీసుకొస్తారు. అన్న నీకెందుకు రావు అని అన్నాన్ని 2-3 సార్లు ఇట్లా సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఆ డైలాగ్ కూడా 3 పేజీలు డైలాగ్ నాన్ స్టాప్ చెప్తాడు. అంత నెమిరి ఉన్న మనిషి. అది రీసెంట్గా బెంగళూరు అయినాక సావు రేపు అయిపోతున్నట్టు ఆ రోజు నేను ఫోన్ చేసిన, ఏందన్నా ఇట్లా టీవీలలో వస్తుంది ఏందని అంటే మొత్తం కుళ్ళ చెప్పిండు. అన్న ఇది విధంగా అన్న ఇట్లా అయింది, నా అమ్మాయికి అయితే ఇంత ఏం కాలేదు, నాకు ఇట్లా బ్లడ్ ఇట్లా వచ్చాయని అంతకుముందు కూడా టీవీ సీరియల్ ఈ విధంగా అయితే నేను 2 పచ్చగడ్డ కొడితే అప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు నేను లేవలేక పరిస్థితిలో ఉన్నా అట్లా అయింది. సరే అన్న నువ్వు ధైర్యంతో ఉండు, నీకు టైం ఇంకా మంచిగా ఉంటుంది అది ఇది అని చెప్పారు.